హాయ్ సందీప్. హలో. హలో సార్ యా, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? అనిపిస్తుంది సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, మీ సైడ్ నాయిస్ వస్తుంది. నాయిస్ వస్తుందా? అంటే ఫ్యాన్ సౌండ్ వస్తుంది సార్. ఓకే, చాలా నాయిస్ వస్తుంది అందుకని. ఇప్పుడు వస్తుంది సార్ ఇప్పుడు. యా, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్ ఫర్ అవర్ జాబ్ సందీప్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ ఫుల్ నేమ్ వచ్చేసి సందీప్ వరసల, రైట్? ఎస్ సార్. యా, ఓకే, మీరేం భయపడాల్సింది ఏం లేదు. ఈ సీజన్ లో మీ జర్నీ గురించి చెప్పండి. ఐ మీన్, మీ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఎన్ని కోర్సెస్ చేశారు, ఏ టెక్నాలజీ నేర్చుకున్నారు, ఎంత టైం పెట్టింది, ఆ, ఇంకా ఇంకా వాట్ ఎవర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండ్ జాబ్ ఎలా వచ్చింది, ఎలా ఫేస్ చేశారు, అంటే మీ మోటివేషన్ అనేది చాలా మందికి అవసరం అవుతుంది ఇప్పుడు, అందుకోసం. నా పేరు వచ్చి సందీప్. నేను యాక్చువల్గా మాది తుని. నేను బీటెక్ చేసా. తుని సార్, తుని. ఓకే ఓకే. ఈస్ట్ గోదావరి, తుని. బీటెక్ చేశాను నేను. నా క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ చేసిన తర్వాత ఏ బ్రాంచ్ బీటెక్? జాబ్. బీటెక్ మెకానికల్ సార్. మెకానికల్, ఓకే, గ్రేట్. పాస్ అవుట్ యాక్చువల్గా 2020, బట్ నాకు సప్లీలు ఉండడం వల్ల 2023లో పాస్ అవుట్ అయ్యా. ఓకే, కానీ అలా చెప్పకూడదు. పాస్ అవుట్ 2023 అని చెప్పండి, సరిపోద్ది. అది ఎవరితోనే అలానే చెప్పండి. ఓకే ఓకే సార్. కంటిన్యూ. నా బీటెక్ పాస్ అయిపోగానే సో నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు నాకంటే యాక్చువల్గా కోడింగ్ రాదు. సో నాన్ కోడింగ్ జాబ్స్ ఏ ఉన్నాయని సెర్చ్ చేస్తున్నప్పుడు మన యూఏఎక్స్ ఛానల్ చూసాను నేను యూట్యూబ్లో. సో అప్పుడు యూఏఎక్స్ ఛానల్ చూసిన తర్వాత అసలు యూఏఎక్స్ కోసం రిలేటెడ్గా మొత్తం అంతా సెర్చ్ చేశాను. సో బయట తీసుకోవడం బెటరా, ఆన్లైన్లో తీసుకోవడం బెటరా అనేది సెర్చ్ చేసిన తర్వాత, సో బయట కంపేర్ చేసుకుంటే మీ కోర్స్తో బయట కాస్ట్స్ ఎక్కువ ఉన్నాయి, సో టైం కూడా డ్యూరేషన్ కూడా ఎక్కువ అని చెప్పారు. సో నాకు కొంచెం త్వరగా జాబ్ అవసరం ఉండి మీ డెమో వీడియోస్ అవి చూసిన తర్వాత ఇంక మీ దగ్గర కోర్స్ తీసుకున్నాను అనమాట. ఓకే, మీరు ఎప్పుడు తీసుకున్నారు కోర్సు? యాక్చువల్గా వచ్చి నేను ఆగస్ట్లో తీసుకున్నా కోర్సు. ఓకే, బట్ నేను 2023, కానీ నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది నేర్చుకోవడం నవంబర్ నుంచి. నవంబర్, ఓకే. సరే, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? జనవరిలో కంప్లీట్ చేస్తాను. నవంబర్, డిసెంబర్, జనవరి, ఓకే. అండ్ జనవరికి ఆల్మోస్ట్ అయిపోయింది. జనవరికి మీరు ఇచ్చిన అసైన్మెంట్స్ ఉంటే అవి చేస్తూ ఉన్నాను అనమాట. సో నా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు. ఓకే, జనవరి. సో తర్వాత ఎన్ని జాబ్స్ ట్రై చేశారు? అన్ని ఆన్లైన్లోనే అప్లై చేశా. మాక్సిమం ఒక 5 జాబ్స్ అలా అప్లై చేశా స్టార్టింగ్ లో. ఫస్ట్ అప్లై చేయగానే ఒక ఇంటర్న్షిప్ వచ్చింది. అప్లై చేసిన ఫస్ట్ డేనే చెన్నై నుంచి. సో నాకు చెన్నై వెళ్ళడం ఇష్టం లేక నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. ఇంటర్వ్యూలో వాళ్ళు టాస్క్ ఇచ్చారు, ఇంటర్వ్యూ లైవ్ లో చేయమని చెప్పి చేసా. బట్ వాళ్ళు తర్వాత మీ కాంటాక్ట్ అవుతామని చెప్పారు, కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో తర్వాత కొన్ని టాస్క్లు వచ్చాయి, కానీ ఓకే టాస్క్లు చేద్దాం అని చెప్పి మీరు కొన్ని వీడియోస్ లో చెప్పారు కదా. సో ఇంక నేను టాస్క్లు చేసా కానీ వాళ్ళకి సబ్మిట్ చేయలేదు అవి. ఇంకా అలా ట్రై చేస్తూ ఉన్నా, హైదరాబాద్ లో చేద్దాం. అంటే స్టార్టింగ్ లో కాబట్టి కొంచెం లైట్ గా నేర్చుకున్నారు. సో ఇంకా అలా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను అప్లై చేసిన వాటికి హైదరాబాద్ నుంచి ఒక దానికి వచ్చింది అనమాట ఇంటర్న్షిప్. ఓకే, హైదరాబాద్ ఎక్కడ లొకేషన్ సార్? అంటే జాబ్ లొకేషన్ సార్. జాబ్ లొకేషన్ మీరు ఉండేది కూడా హైదరాబాద్ కదా ప్రెసెంట్? ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నాను. ఓకే, జాబ్ లొకేషన్ వచ్చేసి లింగంపల్లి. ఓకే ఓకే, లింగంపల్లి. ఓకే. సో ఆ కంపెనీ స్టార్ట్అప్, ఎంఎన్సీ లేకపోతే మిడ్ లెవెల్? స్టార్ట్అప్ కంపెనీ సార్. స్టార్ట్అప్ కంపెనీ. ఓకే. అండ్ సో ప్రెసెంట్ మీరు ఫుల్ టైం చేస్తున్నారు?
అవును సార్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్న్షిప్ 6 మంత్స్ తర్వాత ఫుల్ టైం చేస్తాను. ఫుల్ టైం చేస్తారు. అండ్ ఎంతమంది ఉన్నారు ఫుల్ ఎంప్లాయీస్ టైం ఆ కంపెనీలో? ఐ మీన్ యావరేజ్గా ఎంతమంది ఉన్నారు? యాక్చువల్గా యూఏఎక్స్ లో వచ్చి యావరేజ్ గా అయితే ఒక 8 మెంబర్స్ ఉన్నారు. ఆ, మొత్తం అందరు కలిపి 8 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే నా సీనియర్ యూఏఎక్స్ డిజైనర్ ఇక్కడ ఉండరు, కెనడా నుంచి చేస్తారనమాట. ఓకే, అంటే కన్నడ అంటే కర్ణాటక పీపుల్స్ లేకపోతే ఫారిన్ పీపుల్స్? కన్నడ కాదు, కెనడా కెనడా. ఓకే 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 సార్. అండ్ ప్రజెంట్ మీరు ప్రజెంట్ మీరు జాబ్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ వచ్చాయి? మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు యాక్చువల్గా? యాక్చువల్గా నేను జాయిన్ అయిపోయి 1 వీక్ అవుతుంది. ఓకే, 9 days అవుతుంది. 9 days. ఆ, ఓకే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ రైట్ కంపెనీలో మొత్తం బాగుంది కదా? బాగానే ఉంది సార్. అండ్ ప్రజెంట్ వచ్చిన జాబ్ అది ఇంటర్వ్యూ రౌండ్స్ ఎన్ని రౌండ్స్ జరిగాయి? అండ్ ఐ మీన్ 3 rounds 4 rounds వాళ్ళ అసైన్మెంట్ ఎలా ఇచ్చారు? అదేమైనా షేర్ చేస్తారా మీ ఎక్స్పీరియన్స్? చేస్తుంది సార్. నేను అప్లై చేసిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అంటే ఇది నేను నౌకరీలో అప్లై చేశాను ఇది. ఓకే తర్వాత వాళ్ళు మెన్షన్ చేశారు, నౌకరీలో అప్లై చేసిన తర్వాత అక్కడే మెన్షన్ చేశారు, మీ పోర్ట్ఫోలియో చిన్నదైనా పెద్ద అయినా సరే మాకు మెయిల్ చేయండి అని చెప్తే నేను మెయిల్ చేశాను. అది మెయిల్ చేసిన 1 week తర్వాత రెస్పాన్స్ వచ్చింది అనమాట, మీకు ఈ వీక్ లో ఇంటర్వ్యూ ఉంది అని. సో ఆ వీక్ లో ఇంటర్వ్యూ నాకు ఉందని చెప్పారు కానీ వాళ్ళు డేట్ ఇవ్వలేదు, టైమింగ్ ఏం లేదు. సో ఆ తర్వాత నెక్స్ట్ వీక్ లో ఇచ్చారు, డేట్ ఇచ్చారు. ఆ డేట్ ఇచ్చిన రోజు నేను తీసుకున్న ఇంటర్వ్యూ అయ్యింది. ఇంటర్వ్యూలో జస్ట్ బేసిక్ గా అడిగారు, ఐడియా ఏ ఉంది నీకు అసలు ఫిగ్మా మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇంటర్వ్యూ ఒక రౌండ్ అయింది జస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్ ఎన్ని మంత్స్ ప్రొవైడ్ చేశారు? ఇంటర్న్షిప్ 6 months. 6 months. ఇది స్టైపెండా వితౌట్ స్టైపెండా? స్టైపెండ్ సార్. ఓకే పర్ఫెక్ట్. ఓకే, సాలరీ ఇస్తున్నారా? ఇట్స్ ఓకే. అండ్ సో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి స్టార్ట్అప్ కంపెనీలో వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు ఏమేమి ఇస్తున్నారో ప్రాజెక్ట్స్ అది తెలియకపోతే మీరు కొత్తగా నేర్చుకుంటారు. ఫస్ట్ 3 years ఖచ్చితంగా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. నాట్ ఓన్లీ ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి. ఓకే, ఏ టెక్నాలజీ తీసుకున్నా ఫస్ట్ 3 years ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఓకే, అండ్ సో ప్రజెంట్ టూల్స్ ఏం వాడుతున్నారు కంపెనీలో? నీ రోల్ ఏంటి ప్రజెంట్? నా రోల్ వచ్చి అంటే నన్ను ప్రెసెంట్ అయితే వాళ్ళ సైట్ కి, వాళ్ళది ఈకామర్స్ సైట్ అనమాట. యాక్చువల్ గా అంటే స్టోర్ ఉందన్నమాట వాళ్ళకి. సో అది మెయింటైన్ చేయడం కోసం అది తీసుకున్నారు అనమాట. యాక్చువల్ గా అది రీడిజైన్ చేసే ఐడియా ఉంది వాళ్ళకి, కానీ ప్రెసెంట్ వాళ్ళ సైట్ కావాల్సిన ఫ్లైయర్స్ ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళినప్పుడు నాకు వర్క్ ఇచ్చారు, వాళ్ళు రీడిజైన్ చేసి చూపించమన్నారు. సో తర్వాత అది ఫ్యూచర్ లో దాన్ని అప్డేట్ చేస్తాం. ప్రెసెంట్ ఇంకా వాళ్ళ యూఎక్స్ డెవలప్ చేయడానికి ఇంకా వాళ్ళ ఫ్లైయర్స్ అవి చేయమని చెప్పారనమాట. వర్క్ అది ఇచ్చారు స్టార్టింగ్ లో. ఓకే, బట్ మీ రోల్ నేమ్ ఏంటి? దేని మీద ఇచ్చారు రోల్? యూఏఎక్స్ సార్, నాట్ ఓన్లీ యూఏఎక్స్. ఓకే పర్ఫెక్ట్. యూఎక్స్. అండ్ ఓకే, మీరు కోర్సు నేర్చుకున్నారు కదా, అవన్నీ ప్రజెంట్ యూస్ఫుల్ అయిందా లేకపోతే ఏమైనా కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చిందా మీకు ఇప్పుడు ప్రజెంట్? లేదు సార్, యూస్ఫుల్ అయింది. కోర్స్ లో ఉన్నదంతా యూస్ఫుల్ అయింది నాకు. ఇంకా ప్రెసెంట్ యాక్చువల్ గా వాళ్ళు కాన్వా తీసుకున్నారు, కాన్వా కూడా చేయమని చెప్తున్నారు, కాన్వా కూడా యూస్ చేయమని చెప్తున్నారు. ఓకే, కాన్వా కూడా అక్కడక్కడ వాడుతూ ఉంటారులే. ఐ మీన్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని ఏ టూల్స్ అయినా వాడుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, అండ్ మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఎంత కష్టపడారు? ఐ మీన్ ఎలా ప్రాక్టీస్ చేశారు? ఇవన్నీ ఏమైనా షేర్ చేస్తారు? కోర్స్ నేర్చుకున్నప్పుడు అయితే నేను అంటే కష్టపడింది మీన్స్ అంటే ప్రాక్టీస్ చేసా. కష్టపడడం అంటే ఏదో కష్టంగా ఫీల్ అయ్యి చేయలేదు. యాక్చువల్ గా నేను ఎంజాయ్ చేసా కోర్స్ చేస్తున్నప్పుడు. సో నాకు ఈజీగా అనిపించింది. కాకపోతే నేను కొంచెం స్లోగా చేశాను అనమాట, అన్ని డీటెయిల్ గా చేసుకుంటూ అసైన్మెంట్స్ అవి కూడా ఇంకా టాస్క్లు కొత్త అన్ని తీసుకొని చేసుకుంటూ అలా కంప్లీట్ చేసా కోర్స్. ఓకే, అండ్ మెంటర్ సపోర్ట్ ఎలా ఉంది? ఐ మీన్ నా సపోర్ట్ ఎలా ఉంది మీకు? సపోర్ట్ బాగా నచ్చింది సార్. అంటే ఎప్పుడు డౌట్ వచ్చినా మెసేజ్ చేస్తే వచ్చేవారు, అంటే రిప్లై ఇచ్చేవారు. ఓకే, అండ్ ఇట్స్ ఓకే. అండ్ ఫైనల్ గా మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారు? ఐ మీన్ నాతో కానీ లేకపోతే మన స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఫ్యూచర్లో రేపు కొత్తగా ఎవరెవరు ఏఎక్స్ డిజైన్ కోర్స్ నేర్చుకోవాలి వాళ్ళ కోసం కానీ మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా?
ఐ మీన్ అదర్స్ టెక్నాలజీ బేస్డ్ చేసుకుంటే ఇది బెస్ట్ అని మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐ మీన్ మీరు కూడా 10 మందికి చెప్పుకోవాలని మీకు కూడా కోరుకుంటది కదా, ఎనీథింగ్. అంటే నేను అంతగా చెప్పలేదు, నాకు అంత ఐడియా లేదు. కానీ నేనైతే మాత్రం చెప్తున్నా, కోర్స్ తీసుకున్న వెంటనే జాబ్ వచ్చేదంటే మాత్రం కష్టం, మనం టైం పడుతుంది. సో టైం మనం వేస్ట్ చేయకుండా కోర్స్ నేర్చుకున్న దాన్ని, మనం ఏదైతే కోర్సులు నేర్చుకున్నామో అది కొత్తగా ఇంకా ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్ నేర్చుకుంటూ మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్ వస్తాం, ఏమన్నా పోర్టల్స్ లో పడుతూ ఉంటాయి కదా జాబ్స్, వాటికి అప్లై చేసుకుంటూ సో మనం వెళ్తూ ఉంటే ముందుకు ఆటోమేటిక్ గా జాబ్ వస్తుంది ఒక పాయింట్. ఓకే. మన కోర్స్ కూడా అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి. అంటే బయట ఇన్స్టిట్యూట్ లో నేను అడిగితే 40,000 వాళ్ళు చెప్పారు, 30,000 అలాగా. సో నాకు ఎక్కువ టైం పట్టేస్తుందని చెప్పి మీ దగ్గర తీసుకున్నాను. మన కోర్స్ అయితే తక్కువ టైంలో కంప్లీట్ అవుద్ది, పైగా మనకి ఎంత కావాలో అంత ఉంటుంది ఇందులో కోర్సులో. అండ్ మీకు ఎలాంటి బెనిఫిట్స్ బాగా నచ్చాయి? మన ఏజెస్ తెలుగు తరపున ఎలాంటి బెనిఫిట్స్ బాగా నచ్చాయి? ఐ మీన్ మీ ఫీడ్బ్యాక్ అంటే కోర్స్ కంటెంట్ బాగుందా, అండ్ మెంటర్ సపోర్ట్ బాగుందా, వాళ్ళ సిలబస్ బాగుందా, ఫీజు బాగుందా, ఏది బాగుంది? మోస్ట్లీగా ఏది హైలైట్ గా నచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు కోర్స్ వచ్చి తెలుగులో ఉంది. సో నాకు బాగా నచ్చింది అది, ఎందుకంటే నాకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉంది. సో ఇంగ్లీష్ లో కూడా అర్థం అవుద్ది, కానీ తెలుగులో మన ఓన్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకున్నంత బాగా అర్థం చేసుకోలేం, కాబట్టి నాకు బాగా నచ్చింది మన కోర్సు. అండ్ ప్రైస్ కూడా నాకు తక్కువగానే నాకు అయ్యింది, తక్కువ ఖర్చు అయింది బాగా. ఓకే. సిలబస్ అంటే యాక్చువల్ గా మీరు కావాల్సినవన్నీ కవర్ చేశారు సిలబస్ లో. కానీ బయట చాలా మంది ఫిగ్మా ఒకటే నేర్పిస్తున్నారు అని చెప్తున్నారు. మీ ఉద్దేశం ఏంటి? మన కోర్సులో ఏమేమి నేర్పించారు మీరు చెప్పండి ఒకసారి. మన కోర్సులో ఫిగ్మా చెప్పారు, ఫోటోషాప్ చెప్పారు, జెప్లిన్ ఇంకా చెప్పారు, ఇంకా కోడింగ్ టూల్స్ 3D డిజైన్ కూడా చూసుకోవచ్చు. 3D డిజైన్ కూడా చెప్పారు సార్, అవును చెప్పారు. ఓకే. అదే రీసెంట్ గా చాలా కామెంట్స్ వచ్చాయి మీరు ఫిగ్మా ఒకటే చెప్తున్నారు అని, అలా చెప్తున్నారు. లేదు సార్, ఫిగ్మా ఒకటే కాదు, కోర్సులో అయితే మాత్రం ఫోటోషాప్ ఇంకా ఉంటాయి, 3D టూల్స్ చెప్తారు, ఇంకా కోడింగ్ కోసం కూడా చెప్తారు. రియాక్స్ సంబంధించి నేర్చుకోలేదా మీరు కోర్సులో? నేర్చుకున్నాను సార్, కోర్సులో నేర్చుకున్నా. సో తర్వాత ఇంకా కూడా నేను ఇంకా వీడియో నేర్చుకున్నా ఇంకా. ఓకే. డైలీ యూఎస్ టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉండాలి. దానికి సంబంధించింది మేము డాక్యుమెంటేషన్ రిసోర్సెస్ కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాం, లైక్ ఈ బుక్స్ ఇవన్నీ ఇచ్చాం. అది కూడా మీరు అప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే. ఓకే సార్. అండ్ సందీప్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు సార్. ఓకే. ఓకే సందీప్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సందీప్.